అరుణాచలం సాక్షాత్ ఆ మహాదేవుడే అగ్నిస్తంభంగా ప్రకటితమైన దివ్య ప్రదేశం. పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగ స్వరూపంలో ఇక్కడ మహాదేవుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. రమణ మహర్షికి బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షాన్ని ప్రసాదించిన మోక్షధామం ఈ అరుణాచలం. కేవలం అరుణాచల నామ స్మరణ చేతనే కర్మలు నశిస్తాయంట. అంతటి శక్తివంతమైన క్షేత్రం ఈ అరుణాచలం. ఇక్కడ ఉన్న అరుణగిరియే శివ స్వరూపం. శివుడే కొండ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దివ్య క్షేత్రం. అలాంటి కొండ రూపంలో ఉన్న శివయ్యకు చేసే ప్రదక్షిణయే గిరి ప్రదక్షిణ. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే పుణ్యం మన పాపాలను నశింపచేసి మనకు మోక్ష పదానికి దారి చూపిస్తుందని భక్తుల నమ్మకం. అంతటి మహిమాన్వితమైన ఈ అరుణాచల పుణ్యక్షేత్రం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అన్నదానం ఎక్కడ చేస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చూపిస్తారండి. Hey Maddies, welcome back to our YouTube channel Mad Max Montreal. అరుణాచలం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి? అరుణాచలం తమిళనాడులో ఉన్న తిరువన్నామలై డిస్ట్రిక్ట్ లో ఉంది. మనం అరుణాచలం కి వెళ్ళాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా ట్రైన్స్ అయితే లేవు. ఉన్నా కూడా అవి చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ అయితే కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ కి రావాలి. దాన్ని బట్టి మీరు ట్రైన్స్ అయితే బుక్ చేసుకోండి. ఇదే కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో వేలూరు న్యూ బస్ స్టాండ్ లో మనకు అరుణాచలం బస్సెస్ అయితే ఉంటాయి. వేలూరు న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళాలి అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో చాలా ఆటోస్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 50 to 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అలా ఆటోలో వెళ్ళడం చాలా ఖర్చుతో కూడిన పని అనుకుంటే 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి ఒక చిన్న బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. అక్కడ వేలూరు న్యూ బస్ స్టాండ్ కి వెళ్లే బస్సెస్ అయితే ఆగుతాయి. పర్ పర్సన్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇదే వేలూరు న్యూ బస్ స్టాండ్. ఇక్కడ మనకు అరుణాచలం బస్సెస్ అయితే ఉంటాయి. మనము తిరువన్నామలైకి బస్సెస్ ఎక్కడ ఉన్నాయి అని అడగాలి. అరుణాచలం అంటే వీళ్ళకి తెలియదు. తమిళ్లో అరుణాచలం ని తిరువన్నామలై అంటారు. వేలూరు బస్ స్టాండ్ నుంచి అరుణాచలం బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత టెంపుల్ అనేది 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఆటోలో పర్ పర్సన్ 50 to 100 రూపీస్ తీసుకుంటారు టెంపుల్ దగ్గరికి. ఇప్పటి వరకు ఈ జర్నీ రిలేటెడ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము బెంగళూరు నుంచి డైరెక్ట్ గా అరుణాచలం కి అయితే బస్ అయితే బుక్ చేసుకున్నాము. బెంగళూరు టు అరుణాచలం బస్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. మేము బెంగళూరు నుంచి నైట్ 10 కి బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 3:30 కి అయితే మమ్మీ డాడీ స్టాప్ దగ్గర అయితే దింపారు. మేము బుక్ చేసుకున్న బస్ కి ఈ స్టాప్ ఉంది. కొన్ని బస్సెస్ కి అయితే రమణాశ్రమము లేదా గణేష్ సర్కిల్ అని కొన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైతే రమణాశ్రమాన్ని స్టాపింగ్ పాయింట్ గా పెట్టుకోండి. మేము దిగిన మమ్మీ డాడీ స్టాప్ నుంచి టెంపుల్ అయితే 5 కిలోమీటర్స్ ఉంది. మేము ఇక్కడ నియర్లీ 1 అవర్ అయితే వెయిట్ చేసాము. 4:30 కి అలా ఒక బస్ అయితే వచ్చింది. పర్ పర్సన్ 20 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఆ బస్ అనేది టెంపుల్ రాజగోపురానికి ఆపోజిట్ లో ఉన్న రోడ్ లో 1 కిలోమీటర్ దూరంలో అయితే ఆపుతుంది. అక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరకు అయితే నడుచుకుంటూ రావాలి. ఆ రాజగోపురం ఆపోజిట్ రోడ్ నుంచి వస్తుంటే మాకైతే ఈ సత్రం అయితే కనిపించింది. ఈ సత్రం పేరు అప్పర్ స్వామిగల్ మఠం. ఇక్కడ పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే పౌర్ణమి డేస్ అయితే 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మనకు ఒక లాకర్ ఇస్తారు. దాంతో పాటు ఒక సాప్ కూడా ఇస్తారు. ఇలా పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే పడుకోవాలన్నమాట. మనకి రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. పర్ పర్సన్ 800 అయితే తీసుకుంటారు ఇక్కడ. అదే పౌర్ణమి డేస్ లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఇక్కడ అందరికి కామన్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఇద్దండి ఇవేను. ఇదే కాకుండా ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. బట్ చాలా కాస్ట్ అయితే ఉంటాయి. అరుణాచలం టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేసిన యాత్రి నివాస్ అలానే రమణాశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తారండి. యాత్రి నివాస్ నే ఆలయం అని కూడా అంటారు. అది ఈశాన్య లింగం ఉన్న రోడ్డు దగ్గర అయితే ఉంటుంది. ఇది టెంపుల్ కి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గూగుల్లో ఆలయం హోటల్ తిరువన్నామలై అని టైప్ చేస్తే ఇలా చాలా అయితే కనిపిస్తాయి. మీకు ఫెమిలియర్ గా ఉండాలంటే మేక్ మై ట్రిప్ లోకి వెళ్ళి ఇలా అయితే చూస్ చేసుకొని బుక్ చేసుకోండి. ఈ ఆలయం హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. వెంటనే అంటే మనకు దొరకవు అన్నమాట. కాబట్టి బిఫోరే బుక్ చేసుకొని అప్పుడు అరుణాచలంకి వెళ్ళండి. ఇక మనం రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే 2-3 మంత్స్ ముందే వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. stay@gururamana.org కి అయితే మెయిల్ చేయాలి. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తేనే మనకి వాళ్ళు రూమ్స్ అయితే బుక్ చేస్తారు. అది కూడా 2-3 మంత్స్ ముందే చేయాలి. ఇది గైస్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది డీటెయిల్ గా చెప్పాను. వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కమెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా అరుణాచలం ట్రిప్ లో ఈ అన్న మాకు బస్ లో పరిచయం అయ్యారు. మాకు చాలా హెల్ప్ చేశారు. రూమ్స్ నుంచి గిరి ప్రదక్షిణ వరకు మాతోనే ఉన్నారు. నైస్ ఎక్స్పీరియన్స్ అన్నతో. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము అందరం రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్ అన్నమాట. ప్రతి దగ్గర బోర్డులు అనేటివి
తెలుగులో ఉంటాయి అన్నమాట. అస్సలకి తగ్గేదేలే. అసలు తెలుగు వాళ్ళు వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది రాజగోపురం, దాని ఎదురుగా ఉన్నది అలంకరణ మండపం. ఇక్కడ నుంచే అందరూ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. అలా ఆ మండపానికి రైట్ సైడ్ లో ఉన్న సందులో వస్తే మనకి దర్శనం క్యూ లైన్ అయితే వస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5 కి క్యూ లైన్ లోకి అయితే వెళ్ళాము. 5:30 నుంచి దర్శనం అయితే స్టార్ట్ చేస్తారు. అలా క్యూ లైన్ లో నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకు టెంపుల్ మిడిల్ లో ఒక పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. దాని పక్కనే ఒక పెద్ద కోనేరు ఉంది. ఇలాంటివి టెంపుల్ లో 2-3 అయితే ఉంటాయి. ఈ బోర్డు చూడండి, టెంపుల్ దర్శనం టైమింగ్స్ అన్ని మెన్షన్ అయితే చేశారు. అలా ముందుకు వస్తే మనకి ఆలయం యొక్క నమూనా ఆలయం అయితే కనిపిస్తుంది. ఆ నమూనా ఆలయాన్ని చూసుకొని అలా క్యూ లైన్ లో నడుస్తూ వస్తే మనకి కిలి గోపురం కనిపిస్తుంది. కిలి అంటే తమిళంలో చిలుక అని, దానికి సింబాలిక్ గా ఆ గోపురం పైన చిలుక బొమ్మ కూడా ఉంటుంది. అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఆలయం అన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. మేము దర్శనం చేసుకుని డైరెక్ట్ గా అన్నదాన సత్రానికి అయితే వచ్చాము. అన్నదానం అనేది మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు అయితే చేస్తారు. ఈ అన్నదాన సత్రం రాజగోపురం నుంచి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం గాని ఎర్లీ మార్నింగ్ గాని దర్శనానికి వెళ్తే మనకి దర్శనం అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. దాంతో పాటు అన్నదానం కూడా తొందరగా అయిపోతుంది. లేదంటే క్యూ లైన్ లో 1 అవర్ పైగా పడుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అన్నదానం హాల్ అనేది చాలా చిన్నది, సో అందుకే లేట్ అవుతుంది. ఇదే అన్నదానం హాల్. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కడుపు నిండా ఫుడ్ అయితే తిన్నాము. నిద్ర అయితే వస్తుంది. ఇక అలా లేట్ చేయకుండా మేమైతే టెంపుల్ నుంచి రమణాశ్రమంకి అయితే వెళ్తున్నాము. ఈ రమణాశ్రమం అనేది టెంపుల్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదే రమణాశ్రమము. ఇది గైస్ టెంపుల్లో దర్శనం, అన్నదానం గురించి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అరుణాచలంలో ఖచ్చితంగా చేయాల్సింది గిరి ప్రదక్షిణ. ఆ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం రాజగోపురానికి రైట్ సైడ్ లో 500 మీటర్స్ దూరంలో ఉన్న భూతనారాయణ స్వామిని అయితే దర్శించుకోవాలి. దానితో పాటు ఆ టెంపుల్ కి 500 మీటర్స్ దూరంలో ఉన్న జంట గణపతి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకొని అప్పుడు మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. మేము పౌర్ణమి రోజు వచ్చాము. ఆ రోజు సాయంత్రం 7 కి అయితే మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం 14 కిలోమీటర్స్ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ అనేది మనకు లెఫ్ట్ సైడ్, అంటే మనం రాజగోపురానికి ఎదురుగా నించుని ఉంటే మనకు వచ్చే లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఇక మన గ్యాంగ్ తో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మన అన్న అందరికి హాయ్ చెప్తున్నాడు, మీరు చెప్పండి. చూడండి అన్న ఎంత యాక్టివ్ గా ఉన్నాడో, మాకంటే చాలా యాక్టివ్ గా గిరి ప్రదక్షిణ అయితే చేసేస్తున్నారు. ఇక గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ లో మనకు ఇంద్రలింగం అనేది వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇందులో 90% మన తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు. తమిళ వాళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ. మొత్తం మన తెలుగు వాళ్ళే. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మధ్యలో యమలింగము, వాయులింగము, వరుణలింగము ఇలా 8 లింగాలు అయితే ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తున్నాము. మన ఉదయన్ అయితే చూడండి అఖండాలో బాలకృష్ణలా రెడీ అయ్యి వచ్చాడు. మనోడి ఫేస్ మనోడే చూసుకొని షాక్ అయ్యాడు. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మధ్యలో మనకి ఈ మోక్ష ద్వారం కనిపిస్తుంది. ఈ మోక్ష ద్వారం గుండా వస్తే మనకు మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. మీరు వచ్చినప్పుడు కూడా ఈ మోక్ష ద్వారాన్ని దర్శించుకోండి. ఈ అన్న అయితే మాకంటే ఫాస్ట్ గా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నాడు. రెస్ట్ తీసుకుందామన్నా కూడా తీసుకోవడం లేదు. మేము ఈవినింగ్ 7 కి స్టార్ట్ చేస్తే 5 to 6 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి. అంటే మిడ్ నైట్ 12:30-1 అలా అయ్యింది. మొత్తానికి మనం ఎక్కడ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వచ్చి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేస్తాము. ఇది గైస్ అరుణాచలం ట్రిప్ కంప్లీట్ డీటెయిల్స్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. మాకు బెంగళూరు నుంచి అరుణాచలం రావడానికి 2000 రూపీస్ ఖర్చు అయితే అయింది. బస్ టికెట్స్ 1400, ఆటో చార్జెస్ 200, ఫుడ్ అండ్ అకామిడేషన్ కి 400 అయితే అయింది. మొత్తం 2000 అయితే అయింది. ఇది గైస్ మా అరుణాచలం ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్.